ఒక బడుగు బలహీన వర్గాల్సినటువంటి వ్యక్తి పైన కబ్జాచారులుగా నువ్వు ఆరోపణ చేస్తావా? అసలు నీకేం తెలుసని నువ్వు నిన్న ఇద్దరము ఎంఆర్ ఆఫీస్కి వచ్చావు? వాళ్ళకి ఎప్పుడు పట్టా ఇచ్చినారు, ఎప్పుడు అనిపి ఉంది, ఎప్పుడు వాళ్ళు ఫోన్ లో ఉన్నారు? అలాంటి విషయాలు నీకు ఏమి తెలుసుకోకుండా కొంతమంది చిల్లరగాలను వెనకట్టేసుకొని ఈ రకంగా ఆరోపణ చేయడం చాలా సిగ్గుచేటని రైతుల పైన నువ్వు లేనిపోని ఆరోపణ చేస్తావా? ఆ కుటుంబాన్ని శోభిస్తావా? ఒక బీసీ పైన ఆరోపణ చేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. నిన్న 3 రోజులుగా ఆ కుటుంబం ఎంతో శోభ అనిపిస్తోంది. గ్రామాల్లో ఇప్పటికే నువ్వు ఏమి పని పడ్డ లేకుండా చిచ్చులు పెట్టడానికి ఊరూరు తిరుగుకుంటూ ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తూ వైసీపీ నాయకులు కూడా ఇదే హెచ్చరిస్తున్నాం. మీరు కూడా ఇలాంటి ప్రోత్సహిస్తే మీ చిట్టా చాలా ఉంది. మేము రేపటి నుంచి మీ అవినీతి చిట్టాను బయట పెట్టాలని కూడా మేము కూడా నిర్ణయించుకున్నాం. తప్పకుండా మీ నాయకులు ఆధారాలతో సహా మేము బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అప్పుడు ఏం సమాధానం చెప్తారో చూస్తాం. మా మీద చేసినటువంటి ఆరోపణలు, మా హరిపైన చేసిన ఆరోపణల్ని ఒక్క సాక్ష్యమని జరుగుతుందని అడుగుతున్నాం. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఇలాంటి లేనిపోయిన ఆరోపణలు మా పార్టీ పైన కానీ మా మంత్రి గారి పైన కానీ చేస్తే సహించబోం. ఇప్పటికే నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు. తప్పు మీద తప్పులు చేస్తూ మా మండలాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నాం. భవిష్యత్తులో మీరు తప్పకుండా ఇవన్నీ మానుకోకపోతే తీవ్రమైనటువంటి చర్యలకు మేము కూడా ఉపకరించాల్సి వస్తుందని ఈ సందర్భంగా